హలో పిల్లలు, నేను కృష్ణవేణి. ఓకే, మనం చివరి వీడియోలో అనుకున్నాం కదా, జవహర్ నవోదయ విద్యాలయ వారు కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం సిలబస్ ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందులో చూడండి ఏ రకంగా ఉంటుంది పేపర్ అంటే 3 రకాలుగా డివైడ్ చేసి ఇస్తారు మనకు. చూడండి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఒకటి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఒక సబ్జెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్ అంటే ప్యూర్గా మ్యాథ్సే, ఆర్థమెటిక్ టెస్ట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్. ఓకే, ఈ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొద్దిగా తీసుకుంటాడు, కొంచెం గ్రామర్ పార్ట్ అనుకోవచ్చు. చూడండి ఇక్కడ సినానిమ్స్, యాంటనిమ్స్ అండ్ వర్డ్ మీనింగ్, కాంప్రహెన్షన్. మెయిన్గా ఇక్కడ ఏం లేదు, అర్థాలు, వ్యతిరేక పదాలు ప్లస్ కాంప్రహెన్షన్ అంటే మనకు ఏంటది పారాగ్రాఫ్ ఇస్తారనమాట. పారాగ్రాఫ్ చదివి దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ మెయిన్గా మనకు 3 సబ్జెక్టులు అన్నమాట. ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి ఏమేమి చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. మెంటల్ ఎబిలిటీ లోపల మొత్తము 10 రకాలుగా డివైడ్ చేస్తారనమాట ఆ సబ్జెక్ట్ని. ఇక్కడ చూడండి ఏ రకంగా క్వశ్చన్స్ ఉంటాయంటే, మనకేం లేదు, కొన్ని ఇందులో బొమ్మలు ఇచ్చేసి అందులో వాటికి మ్యాచ్ అయ్యేటటువంటివి సెట్ చేయమని చెప్పేసి ఇస్తారన్నమాట. ఓకే, ఈ 10 రకాలుగా విభజించారు కదా, 10 రకాలుగా డివైడ్ చేశారు కదా. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఆడ్ మ్యాన్ అవుట్ డిఫరెంట్గా ఇస్తాడు. ఫిగర్ మ్యాచింగ్ అని చెప్పి, ప్యాటర్న్ కంప్లీషను, ఫిగర్ సిరీస్ కంప్లీషను, అనాలజీ, జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, మిర్రర్ ఇమేజ్, ది పంచ్డ్ హోల్ ప్యాటర్న్. ఓకే, ఇట్లా ఈ రకంగా ఏమి ఇస్తారంటే, ఒక పేపర్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఒక చోట ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి షేప్ లోపల కట్ చేసి దాన్ని ఆ ఫోల్డింగ్ అన్ఫోల్డ్ చేస్తే ఆ షేప్ అనేది ఏ రకంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇస్తాడు, పంచ్డ్ హోల్ ప్యాటర్న్ అని చెప్పేసి. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్, ఎంబెడెడ్ ఫిగర్. ఓకే, ఈ రకంగా 10 రకాలుగా 10 క్వశ్చన్స్ మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్. ఈ ఆర్థమెటిక్ టెస్ట్ ఏం లేదు, ప్యూర్గా మ్యాథ్సే. చూడండి ఇక్కడ మనకు ఈ నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ ఈ తెలంగాణలో ఉన్న పిల్లలకైతే మ్యాక్సిమం కవర్ అయినాయి, కాకపోతే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే, ఏం లేదు. నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్లో ఉన్నటువంటి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి అని వాటిపైన ఇస్తాడు. నెక్స్ట్ ఫ్రాక్షనల్ నంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇది ప్యూర్గా 5th క్లాస్లో వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ డెసిమల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. ఓకే, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్స్, మెజర్మెంట్, అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, యావరేజ్, పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇవన్నీ అసలు తెలుసా, ఈ సబ్జెక్టులు అన్నీ నేర్చుకుంటే చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది మనకు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడు, డిస్టెన్స్ అండ్ టైము, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్, ఏరియా, పెరిమీటర్ అండ్ వాల్యూమ్, ప్యాటర్న్, డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇవి మనకు 5thలో అక్కడక్కడ టచ్ అవుతాయి, కానీ ఇందులో ఏమిటంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఇస్తాడు కొంచెం. ఓకే, ఈ టాపిక్లో నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఇస్తాడు. మనకు బేసికల్గా సిబిఎస్ఈ సిలబస్ నుంచి ఇస్తారు కాబట్టి ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఈ టాపిక్స్లో నుండి కొంచెం డెప్త్గా వెళ్తాడు అంతే. నెక్స్ట్ ఏంది, లాంగ్వేజ్ టెస్ట్. ఇదైతే సింపుల్గానే ఉంటుంది, జస్ట్ ఏంది సినానిమ్, యాంటోనిమ్ అండ్ వర్డ్ మీనింగ్. సినానిమ్స్ అంటే ఏంటి, సేమ్ వర్డ్స్ అనమాట, మీనింగ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, అండ్ వర్డ్ మీనింగ్, కాంప్రహెన్షన్. ఓకే, ఈ రకంగా ప్రతి ఒక్క దానికి వచ్చేసి మనకు మార్క్స్ ఏమున్నాయి. మెంటల్ ఎబిలిటీ లోపల చూద్దాం, ఇక్కడ ఇచ్చాడు ఇది
మనకు ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ద టెస్ట్ even the selection examination is of 2 hours. 2 hours ఉంటుంది మనకి ఎగ్జామ్. ద క్వశ్చన్ పేపర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. మనం అనుకున్నాం కదా ఇక్కడ 3 రకాలుగా మనకు డివైడ్ చేసారు అనమాట. 3 parts అండ్ ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. అన్ని క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు, మనకు అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ 80 క్వశ్చన్స్ ద ఫుల్ మార్క్స్ అలాటెడ్ ఆర్ 100 మార్క్స్. చూడండి మనకి ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్కులు మాత్రం 100 ఇస్తాడు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ మనకు 1.25 మార్క్స్ వస్తాయి అన్నమాట. అంతే కదా. చూడండి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే 40కి 1.25 లెక్కన తీసుకుంటే మనకు 50 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఆర్థమెటిక్ మ్యాథ్స్ అనుకున్నాం కదా, దీనికి 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. లాంగ్వేజ్ ఎబిలిటీ టెస్ట్ లోపల 20 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 25. టోటల్ 80 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఓకే, ఇంతే. ఈ 3 రకాలుగా మనము ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏం లేదు, మెంటల్ ఎబిలిటీ కొంచెం మరీ అంత డిఫికల్ట్ ఏముండదు, కొంచెం అలవాటు పడితే వచ్చేస్తుంది. అసలు తెలుసా ఈ మ్యాథ్స్లో ఈ 20 టాపిక్స్ కనుక మనము నేర్చుకున్నాము అంటే అసలు చాలా జెమ్లాగా అయిపోతాం మనం. ఓకే, నేర్చుకుందాంలే, అన్నీ నేర్చుకుందాం మనం, సరేనా. లాంగ్వేజ్ టెస్ట్ కూడా లాస్ట్కి నేర్చుకుందాం. ఇది కూడా సింపుల్ ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. ఓకేనా పిల్లలు, మనం నెక్స్ట్ వీడియో నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.